నేను ఇంకొక ప్రశ్న అడుగుతా ఉన్నా సార్, అవినీతి చేసినాం, మన ఇద్దరం కలిసి అవినీతి చేసినాం అని చెప్పని ఆరోపణ వేస్తున్నారు. మీరేమో ఫార్ములా రేసును కండక్ట్ చేసే కంపెనీ, నేను ప్రభుత్వం కేటీఆర్ గారిని, మీరు ఫార్ములా చేసిన కంపెనీ. ఎవరెవరిని పెట్టినారు మీరు ఎఫ్ఐఆర్లో? నన్ను పెట్టినావు, అరవింద్ కుమార్ని పెట్టినావు, మూడో ఎవరినో బిఎల్ఎన్ రెడ్డి ఎవరో ఇంజనీర్ని పెట్టినావు. మరి డబ్బు తీసుకున్నాను నువ్వు ఎందుకు పెడతలేరు? వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్? ఎందుకు పెడతలేరు? అదే అడగమంటున్నాను నేను రేవంత్ రెడ్డిని. నీకెందుకు మా దాకర్ గారిని అడగమని చెప్పండి, రేవంత్ రెడ్డి గారిని అడగమని చెప్పండి. ఎందుకు పెడతలేరు అంటే ఇట్ ఈస్ నాట్ ఎ న్యూ కాంట్రాక్ట్, ఇట్ ఈస్ ఏ ఎక్స్టెన్షన్ కాంట్రాక్చువల్ అబ్లిగేషన్ లో భాగంగా ఆ 1-2 ఇన్స్టాల్మెంట్స్ ఏదైతే డబ్బు పే చేసిండ్రో అది పే చేసిండ్రు. కంటిన్యూషన్ ఆఫ్ ద కాంట్రాక్ట్. ఒకవేళ కనుక వాడిని చేర్చాలి తప్పనిసరిగా, ఆ కంపెనీ ఫార్ములా కంపెనీ కూడా చేర్చాలి. వాడు చేస్తే వాడు పోతాడు అమెరికాలో కేసు పెడతాడు, రేవంత్ రెడ్డి అమెరికా కూస్తాడు. అది రాకుండా ఉండాలా అనేటువంటి ఉద్దేశంతో పెట్టి కొన్ని రోజులు తమాషా నడుస్తుంది, ఏసీ బోల్